యాక్చువల్లీ మొన్న ఒక వీడియో అసలు వైరల్ అయింది. మోదీ గారి ముద్రా యోజనకు సంబంధించి కొంత బెనిఫిషియర్స్ తో మాట్లాడుతున్నటువంటి వీడియో. అందులో ఒక ఆవిడ తెలుగులో మాట్లాడింది. ఆమె ఎగ్జైట్మెంట్ చూస్తూ ఉంటే మోదీ గారు పర్లేదు తెలుగులో మాట్లాడండి అని చెప్పారు. ఆమె ఎగ్జైటెడ్ గా నిజంగా చాలా బాగా ముద్రా యోజన వల్ల ఎంత బెనిఫిట్ జరిగింది అని ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది. వీళ్ళందరినీ బెనిఫిషియరీస్ ని చూసినట్లయితే, వాళ్ళతో మాట్లాడిన విధానాన్ని బట్టి చూసినట్లయితే కనుక ముద్రా యోజన చాప కింద నీరులా ఎక్కువగా ప్రచారానికి నోచుకోలేకపోవచ్చు, కానీ చాలా మంది జీవితాలని మార్చింది అనేది తెలుస్తున్న విషయం కదా. సో నంబర్స్ మీరు చెప్పండి సార్. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 50 కోట్ల పైచీలకు ముద్రా రుణాలు ఇచ్చారనేది. 52 కోట్లు ముద్రా రుణాలు అంటే దాంట్లో మనం ఒక 10% రిపీట్ లోన్స్ అని పెట్టుకుందాం, లేకుంటే టాప్అప్ లోన్స్ అని పెట్టుకుందాం. కరెక్ట్. యూజువల్లీ ఓకే ఒక అంటే 5 లక్షలు ఇంకా ఒక 5 కోట్ల మంది తీసేస్తే 45 కోట్లు అని పెట్టుకుందాం. ఓకే నేను ఇంకొక 2 కోట్లు ఎక్స్ట్రా పెట్టాను. 45 కోట్ల మందికి లోన్ ఇచ్చారు. నో కొలాటరల్, మీరు ఇల్లు పెట్టక్కర్లేదు, మీరు గ్యారంటీ పెట్టక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, మీకు లోన్. ఎంత? 33 లక్షల కోట్ల లోన్ ఇచ్చారు. 33 లక్ష కోట్ల లోన్. సాయి గారు, ఈ మోదీ గారు మాట్లాడుతున్న చెప్తే ఇప్పుడు కూడా చెప్తున్నాను, బీజేపీ వాళ్ళు ప్రచారం చేసేది చాలా ఈజీ నెక్స్ట్ ఎలక్షన్ గెలవాలంటే. ఆవిడ ఆ రోజు మాట్లాడింది చూడండి, ఎంత ఎక్సైటెడ్గా మాట్లాడింది. దట్ వీడియో వెంట్ వైరల్ అక్రాస్ తెలుగు స్టేట్స్. ఎందుకంటే దట్ ఈస్ వేర్ యూ మేడ్ ఎ డిఫరెన్స్. మీరేదో పెద్ద అదానీ అంబానీ అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తూ ఉంటారు చూడండి. అదానీ అంబానీ కాదు, వాళ్ళ బిజినెస్ వాళ్ళు నడిపించుకుంటారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు, బ్యాంక్ నుంచి లోన్ వస్తుంది. మనం ఒక నార్మల్ సిటిజన్ బ్యాంక్కి వెళ్తే వాడు ఆ గ్యారంటీ కావాలంటాడు, ఈ గ్యారంటీ కావాలంటాడు, మీకు సిబిల్ స్కోర్ ఏమంటాడు, అన్నీ అడుగుతారు. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత ఈ దాంట్లో నేను అదే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు, కమ్యూనిస్ట్ వాళ్ళు, ఈవెన్ ఇక్కడ ఉన్న మిగతా ఆపోజిషన్ పార్టీ, మోదీ గారు 2 కోట్ల ఉద్యోగం ఇస్తా అన్నారు ప్రతి సంవత్సరానికి. కరెక్ట్. ఇప్పుడు ఆయన వచ్చి 10 సంవత్సరాలు అయింది కదా, 11 అయింది కదా, అంటే 22 కోట్లు ఉండాలి. కరెక్ట్. 22 కోట్లు మందికి ఉద్యోగం ఇవ్వాలని అనుకుంటాం మనం. క్యాల్కులేషన్. ఉద్యోగం అంటే మన వాళ్ళ డెఫినేషన్ ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం. మోదీ గారు ఎక్కడ చెప్పలేదు గవర్నమెంట్ ఉద్యోగం అని. నేను చెప్తున్న సాయి గారు, మా ఇంటి దగ్గర ఉన్న పానీపూరి వాడు నాకన్నా మీకన్నా ఎక్కువ సంపాదిస్తారు. నిజమే. అది ఎట్లా తెలిసిపోతుందండి? ఇప్పుడు ఈ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ వచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది అన్నమాట బ్యాంక్ వాళ్ళకి. ఇప్పుడు వాడు పాన్ కార్డ్తో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు, పాన్ కార్డు తెచ్చుకున్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు. రోజుకి 10-20 వేలు వాళ్ళ కలెక్షన్ ఉంటుంది. పాన్ డబ్బా వాడిది అంతే. వీళ్ళు ఉద్యోగం కాదా సాయి గారు ఇదంతా? మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఈ యాటిట్యూడ్ ఒకటి ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఉద్యోగం, దానికోసం వీళ్ళు గ్రూప్ ఎగ్జామ్ కోసం మళ్ళీ దిల్సుఖ్ నగర్లో ఉండడం, అమీర్పేటలో ఉండి ఎగ్జాములు రాయడం, దానికోసం కొట్లాడడం. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం వస్తే పని చేయక్కర్లేదు, మిగతా దాంట్లో కష్టపడి పని చేయాలి. ఐఎమ్ టెలింగ్ యూ హ్యాట్స్ ఆఫ్ టు దిస్ పీపుల్. పక్కోడా అమ్మేటోడు నో ప్రాబ్లం. చాలామంది నవ్వారు రాహుల్ గాంధీ అలాంటి వాళ్ళు. పక్కోడా బిజినెస్, పక్కలో పక్కోడా అన్నాడు, పక్కోడా తయారు చేయడం తప్పేముంది సాయి గారు? అందరూ ఉద్యోగం చేస్తున్న ఉద్యోగమే. దీంట్లో కూడా మనం చూస్తున్నాం, మోదీ గారు చెప్పారు, కిరాణా షాప్, చిన్న కిరాణా షాప్ పెట్టుకున్నారు, కెఫే పెట్టుకున్నారు, చిన్న బిజినెస్ రెస్టారెంట్స్ పెట్టుకున్నారు, పెట్ కేర్ బిజినెస్, పిల్లిలు కుక్కలు చూసుకుని ఆ బిజినెస్ కూడా పెట్టుకున్నారు చాలామంది. రిన్యూవబుల్ ఎనర్జీ, చిన్న సోలార్ ప్యానల్ యూనిట్ తయారు చేసి యూనిట్స్ పెట్టుకున్నారు. సాయి గారు నేను చెప్తున్నాను, మోదీ గారు ప్రామిస్ చేస్తున్న కానీ ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారు. మోదీ గారు మినిమం 52 కోట్లలో మనం 45 కోట్లు తీసుకుందాం విత్ ప్రైమరీ లోన్స్లో. మీరు మినిమం ఒక చిన్న షాప్ పెట్టుకుంటే కూడా 2 ఉంటారు, ఓనరు ప్లస్ ఒక హెల్పర్ ఉంటారు, లేకుంటే వాళ్ళ భార్య, వాళ్ళ అబ్బాయో అమ్మాయి ఎవరైనా ఉంటారు హెల్ప్ చేయడానికి. 2 ఉద్యోగం వచ్చిందా సాయి గారు? భారతదేశం పాపులేషన్ ఏముంది సాయి గారు? 140 కోట్లు. యూ ఆర్ ప్రొవైడెడ్ ఎంప్లాయ్మెంట్ టు 100 crore పీపుల్. నేను బీజేపీ వాళ్ళ దగ్గర ఇదే చెప్తున్నాను. మీరు ఒక కెమెరా తీసుకెళ్ళి మీ దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న అన్ని ముద్రా లోన్ బెనిఫిషరీస్ ముందు కెమెరా పెట్టి వాళ్ళు ఇంటర్వ్యూ చేయండి. ఎక్కువ వద్దు, 2 నిమిషాలు వాళ్ళ కథ చెప్పండి. వాళ్ళు ఎట్లా చేశారు, మీరు ఎట్లా స్టార్ట్ చేశారు, మీ స్టోరీ, యూ టెల్ యువర్ స్టోరీ ఇన్ దిస్. ఓకే, మీరు ఆ సక్సెస్ స్టోరీ చెప్పంగానే మిగతా వాళ్ళు మోటివేట్ అవుతారు, మేము కూడా ఇట్లా చేయొచ్చు కదా అని చెప్పేసి. నేను చేశాను చాలా మటుకు. నేను ఒక 6 సంవత్సరాల ముందు సాయి గారు ఈవెన్ వైజాగ్ వైపు ఒక టైర్ రిట్రీడింగ్ కంపెనీ, అప్పుడు ముద్రాలో అంటే ఎవరికి తెలియదు ఆ టైంలో. పాపం ఆయన పంచర్ షాప్ నడిపిస్తుండే ఒక మనిషి. ఆయన వెళ్ళి అనకాపల్లి దగ్గర ఎక్కడో ఈ టైర్ రిట్రీడింగ్ షాప్ పెట్టుకున్నారు. దాని తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేశారు టాప్అప్ లోన్ తీసుకొని. ఆయన అయితే మా కూతురి మా కొడుకులకి ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇవ్వబోతున్నాను, వాళ్ళు ఇక్కడ పని చేయరు కానీ నా దగ్గర వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాను, నేను వాళ్ళని కావాల్సిన కోర్సు పంపించవచ్చు, ఇప్పుడు నా డబ్బులు ఉన్నాయని చెప్తున్నారు. ఈ చిన్న లోన్స్ సాయి గారు చాలా ఇంపార్టెంట్. అన్ని పెద్ద ఫ్యాక్టరీలు కావు అని మోదీ గారు అదే చెప్పారు, ఎప్పుడు చెప్తూనే ఉంటారు. యు బీ ఎ జాబ్ ప్రొవైడర్, నాట్ ఎ జాబ్ సీకర్. అంటే మీరు ఉద్యోగం ఇవ్వండి, 10 మందికి ఉద్యోగం ఇస్తే ఐమ్ టెలింగ్, నేను వాళ్ళని దండం పెడతాను నేను వాళ్ళకి. అట్లా అంటే మీలాంటి వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్, యూఆర్ డూయింగ్ ఇట్, యూఆర్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు సో మెనీ పీపుల్. మీరు వాళ్ళని చూసుకుంటున్నారు. అది కాకుండా నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, నాకు టీచర్ ఉద్యోగం కావాలి, నాకు పోలీస్ ఉద్యోగం కావాలి, ఇదే కదా. ఎందుకంటే వాళ్ళు పని చేయక్కర్లేదు, పోలీసు వాళ్ళు పని చేయాలి పాపం, వాళ్ళకి చాయిస్ లేదు. కానీ మిగతా సెక్రటరియట్లో వెళ్ళి మిగతా ప్లేస్లో వెళ్ళి పని చేయక్కర్లేదు. నేను చెప్పలేదు, ఇది రేవంత్ రెడ్డి చెప్పారు.
దట్ మీకు ఇది ఉద్యోగం ఉంటే మీరు పని చేయక్కర్లేదు, దానికోసం గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు రావట్లేదు. దీస్ ఆల్ ఆర్ గోయింగ్ ఆన్ సాయి గారు. ఇది కొత్తదేం లేదు దీంట్లో. కానీ ఐ థింక్ వాట్ మోదీ గారు ముద్రా లోన్లో ఆ రోజు చేసిన ఇంటర్వ్యూలో నేను చెప్తాను సాయి గారు, నాకు దగ్గర ఒక 2 కెమెరాలు ఉంటే నేను తీసుకొని ఊరంతా తిరుగుతాను నేను. ఇట్ ఈస్ వెరీ రిఫ్రెషింగ్ టు హియర్ సచ్ సక్సెస్ స్టోరీస్. ఎందుకంటే ఎంతోమంది ఉంటారు. ఆ రోజు మోదీ గారి దగ్గర బహుశా 50 మంది ఉన్నారు ఆ సెలెక్టెడ్ పీపుల్. కానీ ఇట్లాంటి లక్షల కోట్ల మంది ఇప్పుడు చూసాం కదా, 52 కోట్ల 45 కోట్లని తీసుకుందాం, 45 కోట్ల మంది దగ్గర వెళ్ళి వాళ్ళ స్టోరీ వినాల్సిందే సాయి గారు. అందరు సక్సీడ్ అని చెప్పట్లేదు, కొన్ని వెంచర్స్ ఫెయిల్ అయి ఉంటుంది, నో ప్రాబ్లం. ఏ వెంచర్ అయినా, ఎంత పెద్ద బిజినెస్ అయినా మనం చూస్తుంటాం. ఓకే, బ్యాంక్ లోన్ తీసుకుంటారు, ఫెయిల్ అయిపోతారు, వాళ్ళు కొంతమంది డిఫాల్ట్ చేస్తారు. దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్, లా ద జంగిల్. అది అందరు సక్సీడ్ గారు. ఒక 10% దాకా ఫెయిలియర్ ఇస్ యాక్సెప్టెడ్. బట్ ముద్రా లోన్ ఐ థింక్ ఇస్ ద బిగ్గెస్ట్ టర్న్ అరౌండ్ పాయింట్. ఇక్కడున్న మీ ఊర్లో ఉన్న అది చెప్తాను, బీజేపీ వాళ్ళు చేయక్కర్లేదు, మన ప్రేక్షకుల ద్వారా చెప్తాను, మీ ఊర్లో ఉన్న ఎవరైనా ముద్రా లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటే మీ మొబైల్ ఫోన్తో చేసి వాళ్ళ స్టోరీ మాకు పంపించండి. ఐ థింక్ దట్ విల్ బి ఎ గ్రేట్ థింగ్ యూ కెన్ డూ. కరెక్ట్ నిజంగానే మనం కూడా వాటిని ఒక కంపైల్ చేసి వచ్చేయచ్చు. మనం అన్ని చిన్న ఊర్లలో వెళ్ళాం, కానీ వాళ్ళ స్టోరీ ఏంటని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.